ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎంఐఎం అభ్యర్థిపై కేసు నమోదైంది. గురువారం మలక్పేట్ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బలాలా నామినేషన్ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ చేపట్టిన అహ్మద్ బలాలా నిషేధిత డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. బైక్లపై విన్యాసాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న బీజేపీ కార్యాలయం ఎదుట నేతలతో ఘర్షణకు దిగారు. దీంతో అహ్మద్ బలాలాపై సైదాబాద్ చాదర్గఢ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎంఐఎం అభ్యర్థిపై కేసు నమోదైంది. గురువారం మల్క్పేట్ ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బలాలా నామినేషన్ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ చేపట్టిన అహ్మద్ బలాలా నిషేధిత డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న బీజేపీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలతో ఘర్షణకు దిగారు. దీంతో అహ్మద్ బలాలాపై సైదాబాద్ చాదర్గఢ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎంఐఎం అభ్యర్థిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. నిన్న మలక్పేట్ ఎంఐఎం కార్యకర్త అభ్యర్థి అయిన నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించు డ్రోన్ కెమెరాలు వాడడం, తర్వాత ఎంఐఎం కార్యకర్తలు బీజేపీ వర్గాల మధ్య నిన్న కొద్దిగా గొడవ కూడా జరిగింది. ఆ గొడవ నేపథ్యంలోనే అటు ఇరు వర్గాల ఎదురు పడడం నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా వారిని చెల్లాచెదురు చేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన చూసుకొని ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఏదైతే మలక్పేట్ ఎంఐఎం అభ్యర్థి ఉందో ఆయన పైన ఈ రోజు ఎన్నికల సంఘం కేసు నమోదు చేయడం జరిగింది. అటు చాదర్గఢ్ తర్వాత మలక్పేట్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనలో అయితే ఏదైతే డ్రోన్ కెమెరాను ఉపయోగించారో, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి కెమెరాలు యూజ్ చేయదు, తర్వాత బైక్ ర్యాలీలు కూడా ఎదురు వారి పార్టీలో కూడా పార్టీ ఆఫీస్ సమయం దగ్గరలో కానీ తర్వాత 100 మీటర్ దూరంలో వెళ్ళాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అయితే అదే కాకుండా పార్టీ సమీపంలో ఉన్న బీజేపీ పార్టీ సమీపంలో ఉన్న కార్యాలయానికి సమీపంలో బైక్ ర్యాలీ తీయడం, తర్వాత భారీ ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేయడం, తర్వాత అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి కల్పించే విధంగా ఎంఐఎం కార్యకర్తలు వహించడంపై ఈ రోజు మలక్పేట్ తర్వాత చాదర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎన్నికల నిబంధన ఎవరైనా ఉల్లంఘించపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కూడా ఎన్నికల కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఎంఐఎం కార్యకర్తలు రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బైక్ ర్యాలీలు కానీ వినంత రకాల డాన్సులు చేయడం, తర్వాత వివిధ ట్రాఫిక్ ఆంక్షలను కూడా పూర్తి స్థాయిలో అధిగమించడం పైన ఇలాంటి వారిపైన కూడా అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎదుటి వారిపై కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకైతే ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలుకి వస్తుంది. ఆ 144 సెక్షన్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విధ్వంసాలు పదాలు రెచ్చగొట్టే విధంగా కానీ తర్వాత ఇతర వాటిపైన కూడా దృష్టి సాధిస్తామని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నిన్న జరిగిన బీజేపీ ఎంఐఎం మధ్య గొడవ ఏదైతే ఉందో ఆ గొడవకు సంబంధించిన పూర్తిగా ఈసీ పరిశీలించింది. ఆ పరిశీలించిన నేపథ్యంలోనే మలక్పేట్ అభ్యర్థి పైన ఈ రోజు మలక్పేట్ చాదర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అక్షయ, థ్యాంక్ యూ రమేష్.